నమస్తే అండి. నేను హరినాథ్ యాదవ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర విజన్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ అందరూ చూసే ఉంటారు. ముఖ్యంగా ఒక పాయింట్ గురించి చెప్పుకోవాలి. రీసర్వే అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. దాని గురించి సబ్జెక్ట్ మాట్లాడుకునే ముందు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటాయి, లాస్ట్ వరకు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న రీసర్వే గురించి మాట్లాడుతూ 2020లో భూరక్ష అనే పేరుతో రీసర్వే చేశాము. దాదాపుగా 2 విమానాలు, 4 హెలికాప్టర్లు, 200కు పైగా డ్రోన్లతో మొత్తం సర్వే చేసి సక్సెస్ అయ్యామని చెప్తున్నారు. కాకపోతే సక్సెస్ రేటు నాకు తెలిసినంత వరకు రీసర్వే అనేది చాలా వరకు ఫెయిల్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపుగా భూ సర్వేలో 8 లక్షల పైగా సమస్యలు ఉన్నట్టు మనకందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే నాకే కూడా భూ సర్వేలో 35 సెంట్లు ఇష్యూ మా చిన్నాన్నలతోనూ మాతోనూ పెద్ద ఇష్యూ జరిగింది. ఎందుకంటే రీసర్వే చేయనంత వరకు కూడా ఎటువంటి గొడవలు లేవు. రీసర్వే చేసిన తర్వాత కేవలం 35 సెంట్ల దగ్గర ఈ విధంగా మాకు గొడవలు ఏర్పడ్డాయి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దాదాపుగా స్టేట్ వైడ్ 8 లక్షల పైగా జనాలకు ఈ రీసర్వే చేయడం వల్ల చాలా ఇబ్బందులు అని చెప్పుకోవాలి. ఎందుకంటే రీసర్వే అనేది ఒక రకంగా చెప్పుకుంటే మంచిదే, కాదనము. కాకపోతే ఆ రీసర్వే చేసిన విధానాలు, ఆ రీసర్వేలో పాతిన రాళ్ల విషయంలో కావచ్చు, అలాగే పాస్బుక్ల విషయంలో కావచ్చు, చాలా తప్పిదాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు రీసర్వే గురించి మాట్లాడుతూ ప్రెస్ మీట్ లో ఏమన్నాడో ఒకసారి ఆయన మాటలను విందాం. ప్రజలకు, రైతులకు వివాదాలు లేని విధంగా, ఐ రిపీట్ దీస్ వర్డ్స్, వివాదాలు లేని విధంగా, పారదర్శకంగా. వివాదాలు లేని విధంగా అన్నాడు కదా. వివాదాలు దాదాపుగా 8 లక్షల రైతులకు వివాదాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. రీసర్వే ముందు 1-2 లక్షలు ఉన్నటువంటి వివాదాలు రీసర్వే తర్వాత దాదాపుగా 8 లక్షల పైగా వివాదాలు ఏర్పడ్డాయి అనేసి మనం చూసాము. భూముల సర్వే చేయడంతో పాటు భూ రికార్డులన్నీ కూడా అప్డేట్ చేయడం, వాటిని ట్యాంపర్ చేయలేని విధంగా ఫిజికల్ అండ్ డిజిటల్ ఫార్మాట్ లో రకరకాల వివిధ చోట్ల వాటిని భద్రపరచడం అట్ వేరియస్ లెవెల్స్. భూ యజమానులకు, రైతులకు శాశ్వత యాజమాన్య పత్రాలు, క్లియర్ టైటిల్స్ ఇవ్వడమే కాదు, శాశ్వత యాజమాన్య పత్రాలు అన్నారు. మాకైతే ఇంతవరకు శాశ్వత యాజమాన్య పత్రాలు అనేది ఇంతవరకు నేను చూడలే, నాకు రాలే. దాదాపుగా నాకు పైన మా తాతల కాలం నుంచి ఉన్నటువంటి భూమి నాకు వచ్చింది. దానికైతే ఈయన చెప్పినటువంటి ఎటువంటి హక్కు పత్రాలు అయితే నాకు రాలేదు ఇంతవరకు. ఆ క్లియర్ టైటిల్స్ కు ప్రభుత్వం పూచీకత్తగా గ్యారంటీగా నిలబడుతుంది. మోస్ట్ అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్స్ తో ఎవరు కూడా ట్యాంపర్ చేయలేని విధంగా క్యూఆర్ కోడ్ను సైతం ఈ పాస్బుక్స్ తో పొందుపరుస్తూ, క్యూఆర్ కోడ్ను సైతం పాస్బుక్స్ లో పొందుపరుస్తూ, ఫిజికల్ గా ఎవరైనా ట్యాంపర్ చేసే పరిస్థితి కూడా లేకుండా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈయన చెప్పుకొచ్చాడు. ప్రతి ఒక్కరికి ఈరోజైతే ఖచ్చితంగా రైతుల మధ్యన తగాదాలు అయితే ఏర్పడ్డాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకరికి 10 సెంట్లు అని తక్కువని, ఒకరికి 10 సెంట్లు ఎక్కువని, ఇంకోరికి ఎక్కువ ఇంకోరికి తక్కువ అనే విధంగా ప్రతి ఒక్కరు రైతులు కూడా ఈరోజు దాదాపుగా 8 లక్షల పై మంది బాధపడుతున్నారు. అలాగే చెప్పుకుంటూ పోతే పాసు పుస్తకం అన్నాడు కదా, పాసు పుస్తకాల పైన జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఎందుకు, ఆ విషయం ఎవరు మాట్లాడరు. ఓన్లీ ప్రెస్ మీట్ మొత్తము మేము 1,00,000 కోట్ల రాళ్ళు మేము రీసర్వేకు ఉపయోగించాము, డ్రోన్లతో సర్వే చేశామని చెప్తున్నారే తప్ప
పాసు పుస్తకం పైన జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఎందుకు పెట్టారనేసి ఇంతవరకు ప్రెస్ మీట్లో ఒక్క మాట కూడా ఎవరిగానే మాట్లాడింది లేదు. దాంతోపాటు రీసర్వేలో చుట్టుకొలతలుగా ఉన్నటువంటి భూమికి ఆ సర్వే రాళ్ళకి ఆయన బొమ్మ ఎందుకు పెట్టాడు? ఓన్లీ భూరక్ష 2020 అనేసి ఉంది మాత్రమే చెబుతున్నారు కానీ ఆయన బొమ్మలు ఉన్నటువంటివి కూడా మనము సర్వే రాళ్ల పైన మనము ఇదివరకే చూసాము. దాంతోపాటు పాస్ పుస్తకాల పైన కూడా ఆయన బొమ్మ ఉండేది ఇదివరకే చూసాము. కేవలం ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నిన్న నేను కూడా మా సచివాలయానికి వెళ్ళినప్పుడు మీ భూమి కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని మీ భూమి కరెక్ట్గా ఉందంటే ఒక తంబ్ వేసి వెళ్ళంటే నేను నిన్న వెళ్ళి నా భూమి నాకు ఎన్ని సెంట్లు ఎన్ని ఎకరాల భూమి ఉందనేసి నీట్గా చెక్ చేసుకొని తంబ్ వేసి అక్కడ నేను వస్తే వితిన్ 10 days లో మీకు పాస్ పుస్తకం మంజూరు అవుతుంది. ఒకవేళ మీకు అక్కడ తంబ్ వేసే ముందర మీ భూమి కరెక్ట్గా లేదు, హెచ్చు తగ్గులు ఎక్కువ తక్కువ ఏదైనా ఉంటే అక్కడే విఆర్ఓ అక్కడే ఆర్ఐ అండ్ ఎంఆర్ఓ అందరూ ఉండి దానికి ఒక అర్జీ రాపించుకొని దానికి తదుపరి చర్యలు ఏంటనేసి నీట్గా చెక్ చేయించుకొని వాళ్ళకి పాస్బుక్ మంజూరు చేయడం జరుగుతుంది అనేసి నిన్న నాకు ఎంఆర్ఓ గారు చెప్పారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. నాకు నిన్న వెళ్ళిన వెంటనే కేవలం 10 నిమిషాల్లోనే నాకు పని అక్కడ సరిపోయింది అని చెప్పుకోవాలి. ఈ విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రీసర్వే చేయడం అనేది కూడా మంచి విషయం అనేది చెప్పుకోవాలి. ఈ పాస్ పుస్తకాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ తీసేసి రాజముద్ర ఉన్నటువంటి సీల్తో మనకు పాస్ పుస్తకాలు ఇవ్వడం అనేది చాలా మంచి విషయం అనేది చెప్పుకోవాలి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రీసర్వే చేయడం అనేది కూడా ఒక రకంగా మంచిదే. ఎందుకంటే ఇప్పుడున్న సమస్యలు కొన్ని లక్షల మందికి ఈ రీసర్వే వల్ల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు క్లియర్ చేస్తూ ఒకవేళ వీళ్ళకి భూమి కరెక్ట్గా ఉంటే వెంటనే పాస్ పుస్తకాలు మంజూరు చేయాలనేసి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంట్లో భాగంగానే నేను కూడా తంబ్ వేసి వచ్చాను. నాకు కూడా కొత్త పాస్బుక్ రాబోతుంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ రీసర్వే కూటమి ప్రభుత్వం చేయడం ఒక రకంగా మంచిదని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ.